పశ్చిమ గోదావరి జిల్లా రాయలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన పార్టీ సీనియర్ నేతలు పత్తి హర్షవర్ధన్, ఎర్రంశెట్టి శివకృష్ణ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్, రక్తదానం, మొక్కల పంపిణీ, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు హాజరయ్యారు. గ్రామాల అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు రాయలం గ్రామంలో ఎంతో వైభవంగా వేడుకగా చేసుకోవడం జరుగుతుంది. రాయలంలో ఉచిత వైద్య శిబిరాలు, బ్లడ్ క్యాంపులు, జెండా ఎగరవేసే కార్యక్రమాలు, పర్యావరణాన్ని కాపాడటానికి ప్లాస్టిక్ నిషేధించి జూట్ బ్యాగులు పంపిణీ కార్యక్రమం, మొక్కలు నాటే కార్యక్రమం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఆశయం, ఆలోచన, ఆయన కోరిక కూడా ఒకటే, అందరూ బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి, న్యాయంగా, ధర్మంగా, నీతిగా, నిజాయితీగా ఉండాలి, రౌడీయిజం, గోండాయిజం చేయకూడదు అనే ఆలోచనతోటి అధికారంలోకి వచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామీణ శాఖ తీసుకొని గ్రామాల అభివృద్ధి చెందితేనే ఈ దేశం అభివృద్ధి చెందుతున్న ఆలోచనతో ముందుకు నడుస్తున్నారు. వారు ఈ 5 సంవత్సరాల్లో కూడా అన్ని గ్రామాల్లో కూడా